ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. యేసు ప్రభు ఇచ్చిన పరలోక రాజ్య భాగ్యము మరి పరిశుద్ధాత్ముని అనుగ్రహం వల్ల, పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించడం వల్ల పాపినని గ్రహించిన మనిషి పరలోక రాజ్యం కోసమే ఎదుగుతాడు. పరలోక రాజ్యం కోసమే తనను సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పరలోక రాజ్యము అమూల్యమైనది, అది వెలకట్టలేనిది. తను తాను తగ్గించుకున్నవాడు నీతి కోసమే ఆకలి తప్పులు కలిగి ఉంటాడు. నీతి కోసం ఆకలి తప్పులు కలిగినవాడు తప్పకుండా తృప్తిపరచబడతాడు అన్నట్లుగా ఇక్కడున్న వర్తకుడు తనకి అమూల్యమైన దానికోసం వెతుకుతున్నాడు. వెతికిన వాడికి తప్పకుండా దొరికినట్లుగా అమూల్యమైన వర్తకము ముత్యాలు దొరికినట్లుగా తనకు దొరికి తన యొక్క అత్యధికమైన సంతోషంతో తనకు కలిగినది ఏదైనా, తన ఆస్తి సంపదలైనా ఇక ఇతరమైన ఈ లోక సంబంధమైనవి ఏవైనా విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతాడు. అవి పోయినందుకు తను ఏ విధంగా నష్టపోడు, మరియు కూడా అది పోయినందుకు తను బాధపడ్డు. అది పోయి తనకి పరలోక రాజ్యము దొరికిందన్నట్లుగా తాను సిద్ధం చేసుకుంటాడు. ఇలాగా తనకు కావలసిన సమస్తాన్ని సమర్పించుకొని పరలోక రాజ్యాని కోసం సిద్ధపడేదే పరలోక రాజ్యం. ఇలాగా మనల్ని మనం ప్రతిదినము సిద్ధపరచుకోవాలి. మనకు కలిగిన దాన్ని వెనక వదిలిపెట్టి పరలోక రాజ్యం కోసం ముందుకు సాగాలి అన్నది ఈ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఒక సహృదయమైన సమర్పణతో వెతికేది పరలోక రాజ్యం. ఇది సంతోషంతో కూడింది, ఎటువంటి బలవంత పెట్టేది కాదు. ఎంతో విలువైనది, దానికి సమమైనది ఏదీ లేదు. అది సంతోషమైనది, దానికి అడ్డుగా ఉండేది ఏదైనా కూడా అవే తప్పుకుంటాయి పరలోక రాజ్యాని కోసమే మనం ఎదురు చూసినప్పుడు అని. ఎందుకంటే నీతి కోసమే ఆకలి తప్పుకొని కలిగి పరలోక రాజ్యం కోసం వెతుకుతాం కాబట్టి ఇలాగ మనల్ని మనం సిద్ధపరచుకొని పరలోక రాజ్యం నాకు సిద్ధపడదాం. దేవుడు అటువంటి కృప మనకు దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, పరలోక రాజ్యం కోసమే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మాలో ఉన్న లోటుపాట్లను తొలగించుకొని మా గత స్థితిని వెనక వదిలేసి పరలోక రాజ్యం కోసం ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అటువంటి ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.